సార్ ఇప్పుడు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ సో అవేర్నెస్ ఎలా ఇస్తున్నారు సార్? అంటే ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా కవర్ చేస్తూ ఆల్మోస్ట్ మనం ఎడ్యుకేషన్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాం రోడ్ సేఫ్టీ మీద. ముఖ్యంగా పిల్లలు కాబట్టి రోడ్ ఎలా దాటాలి దగ్గర నుంచి, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు హెల్మెట్ పెట్టుకునే దాకా, అలాగే కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునే దాకా, అలాగే ట్రిపుల్ డ్రైవింగ్ చేయకుండా మైనర్ డ్రైవింగ్ చేయకుండా స్కూల్స్ అన్నీ కూడా కాలేజెస్ అన్నీ కూడా ఎడ్యుకేషన్ అనేది చేస్తున్నాయి. ఓకే సార్. సార్ అదేవిధంగా ఫైనల్గా అంటే మీరు అంటే ఒక మెసేజ్ చెప్పాలంటే పబ్లిక్కి అంటే అవేర్నెస్ కోసం అంటే అలా ఏం చెప్తారు సార్? మెయిన్గా గమనించేది ఏంటంటే పబ్లిక్ అంతా కూడా కొంత పేషెన్స్ అనేది అవసరం. మనం ట్రాఫిక్ రోడ్ సేఫ్టీలో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే కనుక బీ పేషెన్స్. కొంత రాంగ్ యూటర్న్ తీసుకోవడానికి ఇష్టపడకపోతే మన ప్రాణాన్ని మనమే రోడ్లు పాలు చేసినట్టు. కొద్దిగా దూరం వెళ్ళి యూటర్న్ చేసుకోవడానికి ఆలోచించి ఆపోజిట్ ట్రాఫిక్లో రాంగ్ డ్రైవింగ్ చేస్తున్నారు, రాంగ్ రూట్లో ట్రావెల్ చేస్తున్నారు. అది మీకే కాదు, మీకు ఎదురుగా వచ్చే అమాయక ప్రజలని రోడ్లు పాలు చేసినట్టే. కాబట్టి ఎవరు కూడా ట్రాఫిక్ ఎగ్నెస్ట్గా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు. కొద్దిపాటి యూటర్న్కి వెళ్ళి 1 నిమిషం 2 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అయినా యూటర్న్ తీసుకుని రావాలని అందరూ కూడా మనవి చేస్తాము. అలాగే పిల్లలు ఎవరికి కూడా, మైనర్లు ఎవరికి కూడా డ్రైవింగ్ మీ వెహికల్స్ 4-వీలర్ కానీ 2-వీలర్ కానీ దయచేసి ఇవ్వద్దు. పిల్లలకి అనవసరంగా లక్షల రూపాయలు బైకులు కొనిచ్చి ఓవర్ స్పీడ్ వెళ్ళేటట్టు, సైలెన్సర్ మార్చుకుని సౌండ్ పొల్యూషన్ చేసేటట్టు వాళ్ళని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. రోడ్డుపైకి వచ్చే ప్రతి 2-వీలర్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకునేటట్టు అందరూ కూడా బాధ్యత ప్లెడ్జ్ తీసుకోవాలని కోరుకుంటున్నాం.